ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు ఎవ్రీవన్ లేదా మీ పర్సనల్గా ఏదైనా ఉంటే స్పెషల్లీ స్టూడెంట్స్ కానీ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరైనా ఇందాక సార్ చెప్తా ఉద్యోగం అన్నారు. ఉద్యోగం అన్నప్పుడు ఒక బాస్ ఉంటాడు. ఎంటర్ప్రెన్యూర్కి మనమే బాస్, మనకు మనమే ఫైనాన్స్ సిఎఫ్ఓ, మనకి మనమే సిఇఓ, మనకి మనమే అప్పుడప్పుడు ప్యూను, మనం తీసి మన కారు మన ఆఫీస్ మనమే తుడుచుకోవాలి. కాబట్టి మనమే ప్రశ్నించుకునే క్వశ్చన్స్ అవి ఉంటాయన్నమాట. సో ఎనీ క్వశ్చన్స్? యా చెప్పమ్మా రవితేజ. లీడర్ అనేవాడు క్రియేటివిటీ ఎలా యూస్ చేస్తారు? మీరు కొన్ని పుస్తకాలు సజెస్ట్ చేయండి. లీడర్ అనేవాడు క్రియేటివిటీ ఎట్లా యూజ్ చేయొచ్చు? ఫస్ట్ చాలా క్లుప్తంగా చెప్పాలంటే అసలు క్రియేటివిటీ అంటే ఏంటి, ఇన్నోవేషన్ అంటే ఏంటి అనేది మనకు ఒక అవగాహన వస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చాలా ఈజీగా సాల్వ్ వస్తుంది అనమాట. నేనేం చెప్తానంటే మనం am I doing things better than what I did yesterday? నిన్న చేసిన మనం ఒకే పనులు చాలాసార్లు చేస్తుంటాం. రోజు బ్రష్ చేసుకుంటాం, రోజు ఆఫీస్లో ఒక రకమైన పని చేస్తుంటాం, ప్రతిరోజు కొన్ని పనులు రిపీటెడ్గా చేస్తూ ఉంటాం కదా. మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే అనమాట, నేను నిన్న చేసిన ఆ పనిని ఈవేళ ఏమన్నా ఇంప్రూవ్ చేయగలనా? నేను చేసిన పనే నిన్న చేశాను, మళ్ళీ ఈవేళ కూడా చేస్తాను. నిన్నటితో కంపేర్ చేస్తే ఈవేళ కొంచెం 0.00001% బెటర్గా చేయగలనా అనేటువంటి ప్రశ్న ప్రతి వాడికి ఫస్ట్ రావాలి. మనం చేసే ప్రతి పనిలో బెటర్ చేయాలి, ఫైండ్ ఎ బెటర్ వే. ఎవరన్నా రాగానే ఇంకొంచెం బాగా చేస్తారా, బొమ్మేసి తీసుకొస్తాడు, ఈజీగా బాగుందని చెప్పేట పర్వాలేదు, ఇది ఇంకొంచెం బెటర్ చేయొచ్చు అని పంపించేశారనుకోండి, వాడు కొంచెం మళ్ళీ చేస్తారు. ఈ కలర్ షేడింగ్ ఇంకొంచెం బెటర్గా ఉందనుకోండి తీసుకొస్తాడు. సో మీరు అంత తొందరగా సాటిస్ఫై అవ్వకూడదు. ఎవడైతే ఇన్నోవేటర్గా క్రియేటివిటీగా ఉండాలో వాడు అంత తొందరగా అవుట్పుట్స్కి సాటిస్ఫై అవ్వ. అట్ ద సేమ్ టైం నేను సాడిస్ట్ గురించి మాట్లాడట్లేదు. ఒక జనరల్గా ఒక మనిషిని మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, వాడికి మ్యాథ్స్లో 7 out of 10 వస్తే మీరు పర్వాలేదంటారా? 3వ క్లాస్లో వాడికి 6వ ఎక్కల్లో తప్పు చేశాడు అనుకోండి, మీరు ఏమంటారు? బాగా చేయరా అని చేస్తాడు, తప్పుపోయిన 6 సార్లు రాయమని చెప్తారు. నిన్నటికన్నా ఈ ఎక్క బాగా అప్పచెప్పమని చెప్తాడు, ఈ పద్యం రేపొద్దున ఇంకా బాగా చెప్పమని చెప్తాడు. సో మనం కంటిన్యూస్గా ఎక్కడైతే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామో, మీరు కనీసం ఒక 100 రోజులు అదే ప్రశ్న వేసి నిన్నటికన్నా ఇవాళ బాగా చేసావా? చేశాను. మళ్ళీ ఈ వాళ్ళ కన్నా రేపు బాగా చేసావా? చేశాను అని మీరు 100 రోజులు కరెక్ట్గా చెప్పగలుగుతాం. ప్రతిరోజు కూడా నేను నిన్నటికంటే ఇవాళ బాగా చేశాను, ఇవాళ కంటే రేపు బాగా చేస్తాను, రేపటికంటే ఎల్లుండి బాగా చేస్తాను అని మీకు మీరే అందులో మొదట్లో ఇంప్రూవ్మెంట్స్ తొందరగా ఎక్కువగా వస్తాయి. ఒక్కసారి మీరే ఆ ప్రశ్న వేసుకుంటే, ఇంతకన్నా మీ హ్యాండ్ రైటింగ్ రాశారు, మీ పేరు రాసిచ్చారు, పేరు కొంచెం బాగా రాసివ్వండి అంటే సెకండ్ టైం రాసేటప్పుడు డెఫినెట్గా ఫస్ట్ టైం కన్నా చాలా బాగా రాస్తారు. ఇంకా ఇస్తే ఇట్లా కాదండి నేను ఇంకా ఇంతకన్నా బెటర్ హ్యాండ్ రైటింగ్ చూశాను అంటే అప్పుడు వాడు ఇంకా చాలా జాగ్రత్తగా చేయడానికి ప్రయత్నిస్తాడు. అట్లా మీరు 5-6 సార్లు చేసిన తర్వాత చాలా వరకు వాడి దృష్టిలో వాడు చాలా బాగా చేసిన వాడు అవుతాడు. అప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి పంపిస్తే వాడు ఏమంటాడంటే, అయ్యా నేను నాకున్న క్యాపబిలిటీతో ఇంతకన్నా చేయలేను అన్నప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి. వాడికి అది అంటే అట్లీస్ట్ హీ హాజ్ రీచ్డ్ హీస్ పొటెన్షియల్. ఇంకా వాడు బెస్ట్ అంటే ఫస్ట్ చేసినప్పుడు ఏం చేశాడు? అశ్రద్ధగా ఇచ్చేశాడు. మీరు ఒక బిజినెస్ చేసినా ఏం చేసినా కూడా మీ బెస్ట్ ఇందాక 100% అన్నామే ఈ తీసుకురావాలి. అక్కడ 100% ఎలా వస్తుంది? ఇన్నోవేటివ్ వల్ల వస్తుంది. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాంటి వాడు 30 ఏళ్ళు ఆడిన తర్వాత కూడా రోజుకు 5 గంటలు ప్రాక్టీస్ చేసేవాడు. ప్రకాష్ పాడుకునే ఆల్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఛాంపియన్ రోజు పొద్దున 3 నుంచి 5 వరకు అవతల ఎవడు లేకుండా చీకటిలో నుంచి బాల్స్ వచ్చేటువంటి మెషిన్స్ తోటి ఆడేవాడు 5 గంటలు. అప్పటికే అతను ఆల్ ఇంగ్లాండ్ బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్. ఇంకా అంతకన్నా పెద్దది ఏమీ లేదు. వాడు ఇంకా ఉండాలనుకున్నాడు, హీ వాంట్స్ టు బి రెలవెంట్. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇంకా నేను ఎట్లా బెటర్ అవ్వాలి. సో ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి? నేను ఎట్లా బెటర్ అవుతాను. ఇంకా ఏదైనా సరే మనం వేసుకునేటువంటి మన తల దువ్వుకోవడం దగ్గర నుంచి డ్రైవింగ్ చేసే వరకు ప్రతిరోజు మనం కాన్షియస్గా ఉండాలి, ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి, లైఫ్ ప్రజెంట్లో చేస్తూ ఇంతకన్నా బెటర్ చేయలేను, నేను ఇంతైనా బెస్ట్గా ఎవరితోనో మాట్లాడే అవకాశం వస్తే బెస్ట్గా మాట్లాడుతున్నాను, ఇంకో మాట ఏదైనా బెటర్గా ఉంటుందా, అట్లాంటి కనుక మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే దాన్ని ఇన్నోవేషన్ అంటారు. ఓకే, ఇంకా మీరు అట్లా కాకుండా ఇన్నోవేషన్ అంటే ఇన్నోవేషను, రీసెర్చ్, R&D పుస్తకము బలానబాటు రాసాడా చదువుతానంటే అదంతా మీకు అసలు చదవదు. R&D డిపార్ట్మెంట్కి వెళ్ళండి అంటే మనకి ఏమనిపిస్తుంది? మనకి రీసెర్చ్ చేయండి దాని మీద అంటే తెలియదు కదా. అట్లా కొంచెం మీరు ఇంప్రూవ్ చేసుకోండి, కొంచెం ఇంప్రూవ్ చేయండి, ఇంకొంచెం బెటర్ చేయండి అంటే మీరు ఏం చేయాలి? మీరు ఆలోచించాలి, ఇంతకన్నా ఎలా చేయాలి అయిన తర్వాత అంతటితో అప్పట్లో అక్కడ సెమికోలను పెట్టుకోవాలి. ఇందాక చెప్పినట్టు నేను ఇంప్రూవ్ అవుతున్నానా అయినాను, ఇంతకన్నా కాలేను, ఇంకా నాకు ఇంతకన్నా రాదు అనేది పార్ట్ 1 ఆఫ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ గురించి ఏం చెప్తుంటే అందరికీ ఉపయోగపడేటువంటి విషయం కాబట్టి 1. నెంబర్ 2 ఏం చేయాలి? ఇందాక ఏం చెప్పాడు? ఇంతకన్నా నేను చేయలేను అనే స్టేజ్కి రీచ్ అయినాడు, అవునా? అప్పుడు అంతటితో సరిపోయిందా? మరి నీకన్నా వాడు వీడు ఈ అమ్మాయి
ఇదే విషయంలో ఇంతకన్నా బాగా చేస్తున్నారన్న విషయం ఫస్ట్ మీకు తెలియాలి. మీరు బెస్ట్, మీకు వచ్చినంత వరకు మీరు బెస్ట్. కానీ ఇదే విషయంలో ఇంకా 3 మనుషులు బాగా ఉన్నారు అన్న విషయం తెలుసుకుంటే అప్పుడు ఏం చేస్తారు, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళు రాసిన పుస్తకాలు చదవాలి, వాళ్ళని గురించి ఆలోచించాలి. ఏమంటే మీరు ఎట్లా చేస్తారు, నేను ఇంతకన్నా చేయలేకపోతున్నాను, మీరు ఆ క్యారమ్స్ షాట్ భలే కొట్టారండి, ఎట్లా చేశారు, వాడు చూపిస్తాడు. ఇక్కడ నుంచి పెట్టి స్ట్రైకర్ అట్లా చేస్తే అట్లా పడుతుందండి, నైస్గా డ్యాన్స్ చేస్తున్నట్లు ఇట్లా వెళ్తుందంటే ఇంటికి వచ్చేంత నువ్వు 200 సార్లు ప్రాక్టీస్ చేసేవా లేదా అనేది తిని ఇష్టం, అది హార్డ్ వర్క్. కానీ ఫస్ట్ తెలిసిందా, యూ షుడ్ నెవర్ లూజ్ హోప్. ప్రయత్నిస్తుండాలి, పడదు, ప్రయత్నిస్తుండాలి, పడదు. 200 ప్రయత్నాలు, 1000 ఎడిసన్ ఎట్లా వచ్చాడు, ఆ బల్బు ఎట్లా వచ్చింది, 1000 సార్లు ఫెయిల్ అయినాడు, 1001 సారి తెలుసుకున్న ఆ విషయం తెలుసు కదా. ఏదైనా రాకపోతే నిరాశ చెందద్దు, వచ్చేదాకా ఆగద్దు, వచ్చేదాకా ప్రయత్నించాల్సిందే. ఓకే, సో అందుకని ముందు మీరు చేయాల్సిన విషయం ఇన్నోవేషన్, క్రియేటివిటీ విషయంలో మీరు ఏ విషయం గురించి ప్రతి దానికి ఒక సబ్జెక్టు. మీరు C++లో ఇన్నోవేషన్ సపరేట్, డిఫరెంట్. క్యారమ్ స్టార్ట్ కొట్టడం డిఫరెంట్. రెండిట్లో ఇన్నోవేషన్ ఉంది, అది ముందు మీరు నమ్మాలి. మనం మాట్లాడటంలో ఇన్నోవేషన్ ఉంది, అది ముందు నమ్మాలి. ఇప్పుడు నేను ఇందాక నుంచి 1.5 hours మీతో ఏదో ఒక విషయంలో మాట్లాడాను కదా, ఇప్పుడు అయిపోయిందండి, మరి ఇది రఫ్ ఆడేసాం, ఇప్పుడు మళ్ళీ మాకు యాక్చువల్గా నిజమైన ఆడియన్స్ ఇప్పుడు వచ్చారు, మీరు మళ్ళీ ఇదే టాపిక్ మీరు చెప్పండి అంటే ఇప్పుడు కొత్త ఆడియన్స్ రావచ్చు, కానీ ఇక్కడున్న 10 మంది సేమ్. నేను ఇప్పుడు మళ్ళీ అదే చెప్తున్నాను అనుకోండి, వాళ్ళు ఇంకా రెండోసారి పిలవరు ఇక్కడ మాట్లాడటానికి కూడా, వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. సో ఒకే టాపిక్ని 3 సార్లు డిఫరెంట్ పార్టిసిపెంట్స్కి సేమ్ కాన్సెప్ట్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎలా చెప్పాలి. వండర్ఫుల్ సార్. యా, వి విల్ టేక్. యా, చెప్పండి. వెల్కమ్. మీరు స్టార్టింగ్లో చెప్పినప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ పడిపోతుందేమో అన్నప్పుడు రాబో యూత్కి అంటే మీరు ఏం గైడ్ చేస్తారు? అది కూడా అంతే, రాబో యూత్కి ఏం చేయాలి, మనుషులైతే ఉన్నారు, మనుషులైతే పుట్టారు, వాళ్ళు ఏదో జీవించాలి, వాళ్ళు ఏదో సంపాదించాలి అంటే ఏం చేస్తే నేను రెలవెంట్ అవుతుంది అనేటువంటిది ఫస్ట్గా నేనేం చేయాలి. అప్పుడు కాంపిటీషన్ మీతోనే కాకుండా చుట్టుపక్కల వాళ్ళతో. ఇప్పుడు 10 మంది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఒక్కడికే ఇస్తారు, ఆ ఒక్కళ్ళు నువ్వు ఉండాలి అంటే మిగతా 9 కన్నా నువ్వు బెటర్ ఉండాలి కదా. ఆ 9 కన్నా బెటర్ ఉండాలంటే ఏం చేయాలి. ఇప్పుడు జాబులు తగ్గిపోతున్నాయి, బ్యాంక్స్ ఆటోమేట్ చేసేస్తారు, ఇప్పుడు నేనేం చేయగలను, ఏంది కొంతగా నేర్చుకోగలను, మళ్ళీ తొందరగా మళ్ళీ BSc, మళ్ళీ బీకామ్, మళ్ళీ బీటెక్ చదివే అవకాశం లేదు. ఇప్పుడు జీవితంలో పోరాటం, ప్రతిరోజు పోరాటం, గెలవాలనే పోరాటం, అది అన్యాయంగా గెలవాలనే పోరాటం కాదు, సక్రమంగా గెలవాల్సిన పోరాటం. అప్పుడు మీకు అప్పుడు అడుగుతారు, ప్రదీప్ లాంటి వాళ్ళను, మనోహర్ లాంటి వాళ్ళను, గంప నాగేశ్వరరావు లాంటి వాళ్ళని తెచ్చి ఏమండి ఇట్లా ఉండి పరిస్థితి రాబోయే, అది అయిపోయిన తర్వాత కాదు, రాబోయే నెక్స్ట్ 1 yearలో ఏదో ఇట్లా వస్తుంది అంటున్నారు, ఆటోమేషన్ అంటే జాబులు పోతాయేమో అనుకుంటున్నారు, నా ఫీల్డ్ ఇది, నేను ఇట్లా ఉన్నాను, ఏం చేస్తే బాగుంటుంది అంటారు. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చెప్తారు, లేకపోతే నేను కాదండి పలానా వాళ్ళని కలవడం చెప్తారు. వాళ్ళందరూ పడి వేటాడాలి, వాళ్ళని విసిగించకుండా వాళ్ళని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి, తెలిసిన దాన్ని బాగా మననం చేసుకోవాలి, వచ్చిన దాన్ని చదువుకోవాలి, దాన్ని అభ్యాసం చేయాలి. అప్పుడు కానీ ఫ్యూచర్ ఉండదు. నేను ఏముందిలే పోతాయి కదా జాబులు, ఏం చేస్తాం, మిగతా వాళ్ళు ఏం చేస్తే అట్లా ఉందంటే మరి ఆర్డినరీ. ఓకే, ప్రిపేర్ టు లీడ్ అన్ ఆర్డినరీ లైఫ్ బికాస్ there are 80% people there who are called ordinary people. But you, I thought, you're all extraordinary people, you want to develop so many things. So, మీకు ఆ హార్డ్ వర్క్ ఉండాలి. No, we will do that. చెప్పండి శ్రీనివాస్. చూస్తున్నాం అంటే ఉద్యోగాంశాలు పడిపోతున్నాయి. జస్ట్ ఎగ్జాంపుల్ నేను షేర్ చేస్తున్నాను. వాట్సాప్ మనం చాలామంది లక్షల మంది యూజ్ చేస్తున్నారు. ఈరోజు వాట్సాప్లో పనిచేసే ఎంప్లాయీస్ తీసుకుంటే జస్ట్ 50 అండి. ఈ నిజం చాలామందికి తెలుసో తెలియదు, నాకు తెలియదు. అంటే బేసిక్గా 50 మందితోని అంత లక్షల మందికి స్ప్రెడ్ అవుతుంది. సో భవిష్యత్తు లోపల కూడా అంటే ఇలా పడిపోతుంటే ఎంటర్ప్రెన్యూర్గా అంటే వాళ్ళు సక్సెస్ కావడానికి ఏమన్నా షేర్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఇక్కడికి వస్తున్న ఇన్నోవేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఫేస్బుక్ అన్నారు, అంతకుముందు ఇంకేదో వచ్చింది, ప్రతిది కొత్తది వచ్చినప్పుడు పాతవి పడిపోయినాయి. ఇప్పుడు వాట్సాప్ అనేది ఈ రోజు బాగుంది అనుకుంటే రేపు పొద్దున వాట్సాప్ ప్లస్ అని వస్తుంది, రావచ్చు. అక్కడ 50 మంది కాదు 14 మందే ఉండొచ్చు. అప్పుడు ఇంతకన్నా ఇంకా ఈజీగా, ఇంతకన్నా ఇంకా సింపుల్గా, ఇంతకన్నా ఫాస్టర్గా వచ్చేది వస్తే ఇంకా వాట్సాప్, ఇప్పుడున్న వాట్సాప్ని మర్చిపోతాం జనం, మీరు నేనే మర్చిపోతాం. సో ఎవరైనా సరే ఎప్పుడైనా వాళ్ళకి ఆ సంగతి తెలుసు. వాట్సాప్ వాళ్ళకు కూడా ఫస్ట్ గ్రూప్ అంటే 50 మందిని పెట్టారు, ఇప్పుడు 100 మంది చేశారు, 256 మంది చేశారు, లేకపోతే ఇంకోడని చేస్తాడు అనే భయం. సో సక్సెస్ ఉన్నవాడికి ఎక్కువ భయం ఉండాలి, వాడు లాగేస్తే మొత్తం పడిపోతుంది వాడికి. సో అందుకని అక్కడ కూడా వచ్చేది ఇన్నోవేషన్. థ్యాంక్ యూ సార్.
కన్వర్జెంట్ థింకింగ్కి డైవర్జెంట్ థింకింగ్కి డిఫరెంటే అది సార్ బేసిక్. అంటే కన్వర్జెంట్ థింకింగ్ ఏంటంటే ఇంటెలెక్చువల్ పీపుల్ తయారవుతారు, కానీ డైవర్జెంట్ థింకింగ్ పీపుల్ ఎప్పుడూ కూడా ఆటోమేటిక్గా డిఫరెన్స్గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఇన్నోవేషన్ పీపుల్ అవుతారు. ఎట్ ద సేమ్ టైం సార్, అంటే బేసిక్గా ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం తీసుకున్నట్టయితే ఒక రకంగా చెప్పాలంటే మనం అంటే బేసిక్గా నేను అన్ని గేమ్స్ ఆడాను, అన్నీ చేశాను. ఈ రోజుల్లో పొద్దున్న లేస్తే మార్నింగ్ సార్ చెప్పారు మెకానికల్ లైఫ్. శ్రీనివాస్ స్ట్రైట్ క్వశ్చన్ అడగరా సార్, వెళ్ళాలి ఇంకో 1 or 2 క్వశ్చన్స్ తీసుకున్నాం. Put the point అక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ చెప్పండి. సో బేసిక్ ఏం లేదు సార్, అంటే ఇప్పటి జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ కరెక్ట్. ఇప్పుడు ఉన్నది మనం స్కూల్స్ని బ్లేమ్ చేయకూడదు. ఫస్ట్ పాయింట్, ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఆ స్కూల్లో ఇది చెప్పలేదు అనే కన్నా స్కూల్ కూర్చోండి. ఇప్పుడు ఒక స్టూడెంట్, ఆ స్టూడెంటే మన కొడుకు కూతురు, ఓకే, వాళ్ళకి ఈ స్కూల్లో ఇది చెప్పటం లేదు అంటే మనం యాజ్ ఎ పేరెంట్ మన రెస్పాన్సిబిలిటీని కంప్లీట్గా పక్కన పెట్టేస్తున్నాం. మనం మన టీవీలో చూసుకొని మనం 100 రూపాయలు ఇచ్చి నువ్వు కావాలంటే ఐస్ క్రీమ్ తెచ్చుకొని నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటున్నావు. మీ అమ్మ నేను ఎక్కడికో వెళ్తున్నావు, నేను మా ఫ్రెండ్స్ తాగుడుకు వెళ్తున్నావు అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళకి ఇస్తున్నాం అనే విషయం అందరూ చాలామంది చేస్తున్నటువంటి విషయం. డోంట్ డిస్టర్బ్ మీ అని పేరెంట్స్ పిల్లల్ని అంటున్నారు. కావాలంటే నేను ట్యూషన్ పెడతాను కానీ నా దగ్గరికి రావద్దు అంటున్నారు. ఎవరికన్నా అప్పచెప్పుకోవాలంటే అప్పచెప్పించుకునేవాడిని పెడతానని చెప్తున్నారు. ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇక్కడ పేరెంట్స్ కనుక కొంచెం ఇప్పుడు మీలాగా కొంచెం ఎన్లైటెండ్ అయిన వాళ్ళు మనము ఆ స్కూల్ని తిట్టడం వల్ల ఉపయోగం లేదు. స్కూల్కి లాభాలు వస్తున్నాయి, స్కూల్కి ఇంకా ఎక్కువ అడ్మిషన్స్ వస్తున్నాయి, వాడు ఇంకా ఎక్కువ మందిని ప్రోత్సహించుకుంటున్నాడు. మన పిల్లవాడు ఇప్పుడు 6 ఏళ్లవాడు 3 ఏళ్లవాడు ఉన్న వాడికి మనం అనుకున్న రీతిలో రావాలంటే మనం ఇన్ ఎడిషన్ టు వాట్ ఎవర్ హీ ఈస్ గోయింగ్ త్రూ ఏ విధంగా ఇంట్రెస్టింగ్గా మనం చేయగలము, ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకుంటే మనం ఇంక విమర్శిస్తూనే ఉండాల్సి వస్తుంది. మన బాధ్యత ఉన్నది. మనం ఏదైతే చేయాలి అనుకుంటున్నామో టీచర్ చేయకపోతే ఫాదర్ కూడా టీచరే, మదర్ కూడా టీచరే, అది చేయాలని నా రిక్వెస్ట్. వెరీ గుడ్ శ్రీనివాసయ్య. విల్ టేక్ ఇట్ యాజ్ లాస్ట్ బట్ 1 క్వశ్చన్, దాని తర్వాత ఒకటే క్వశ్చన్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు లైఫ్లో ఎంతో కష్టపడి మనం ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం సార్. కొన్నిసార్లు ఏంటంటే మన ప్రమేయం లేకుండా, మన తప్పు లేకుండా, ప్రకృతి వైపరీత్యాలు దేంతోనూ మొత్తం మనం నిర్మించుకున్న సామ్రాజ్యం మొత్తం కోల్పోతాం. ఒక 2 ఇన్సిడెంట్స్ ఏంటంటే సార్ రిలవెంట్ టు యువర్ ఫీల్డ్. ఇప్పుడు WTC September 11 అటాక్స్ ఉన్నాయి. ఆ టైంలో మళ్ళీ ఒకటి మీది సత్యం కంప్యూటర్స్, అంత పెద్ద ఇష్యూ నుండి మీరు ఎలా కోలుకున్నారు సార్? ఎందుకంటే సక్సెస్ అచీవ్ చేయడము ఎంత కష్టమో, తర్వాత దాని నుండి పడిపోయి మళ్ళీ లేవడం చాలా కష్టమైన పని. దాని నుండి మీరు ఎలా కోలుకున్నారు? ఎందుకంటే నాకు కూడా ఇటువంటి 1-2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అటువంటి నుండి ఎలా బయటపడాలి చెప్పాలి సార్. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి టాపిక్స్ నిజానికి ఒక్కొక్క టాపిక్కే 3 hours లెక్చర్ ఇది. నిజానికి చెప్పాలంటే అది ఒప్పుకుంటారు కదా. అసలు ఒక కింద పడిపోయినటువంటి విషయాన్ని ఎలా తీయాలి, అప్పుడు మన మనసు ఎలా ఉండాలి, మనం అప్పుడు కూడా చిరునవ్వు ఎలా ప్రదర్శించాలి, నలుగురు మనతో మాట్లాడేటట్టు ఎట్లా చేసుకోవాలి అనేది అది ఆర్ట్ అని చెప్పి తప్పించుకోను. దాంట్లో చాలా సైన్స్ కూడా ఉంటుంది, కానీ మన యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అసలు ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకోవాల్సిన విషయం అంటే జరిగిన దాని గురించి మనకు చాలా సామెతల రూపంలో, తెలుగు సామెతల రూపంలో మనకు చాలా అమూల్యమైనటువంటి రత్నాలు, మణులు, మాణిక్యాలు, వైడూర్యాలు, వజ్రాలు ఉన్నాయి. ఎన్నోసార్లు మనం అంతా రోజు మాట్లాడుకునే విషయం అయిపోయింది, ఏదో అయిపోయింది, జరగాల్సిందే జరిగింది, జరగకూడదే జరగదు. ఇట్లాంటివన్నీ మన తెలుగు పాటలు ఒకసారి మీరు 30-40 ఏళ్ల క్రితంలో ఘంటసాల రాసిన పాటలు, ఆత్రేయ రాసిన పాటలు, దాశరథి రాసిన పాటలు, సముద్రాల జూనియర్ రాసిన పాటలు అన్నీ చూసుకుంటే మొత్తం మనకు కావాల్సిన వేదాంతం అంతా పిండి అక్కడే ఉంది నిజం చెప్పాలంటే. ఇప్పుడు ఒకటి ఏదన్నా జరిగింది అంటే ఫస్ట్ ఎందుకు జరిగింది, ఇందాక చెప్పాను ఎందుకు జరిగింది అన్న ప్రశ్న ఓన్లీ ఒక్కదానికోసం వేసుకోవాలి. ఇది జరగకుండా ఉండటం కోసం అక్కడి నుంచి నేర్చుకోవాల్సిన మాటలు ఏమైనా ఉన్నాయా అనేది అది ఒకటి. ఇది జరిగింది, ఏ తప్పుల వల్ల ఇది జరిగి ఉంటుంది అనే దాని మీద డెఫినెట్గా అనాలిసిస్ చేసుకోవాలి. దాంట్లో మీకు డెఫినెట్గా 1, 2, 3, 4 పాయింట్స్ వస్తాయి. అవి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండటం కోసం మీరు కొంత చేయాలి తప్ప అసలు ఎందుకు జరిగింది, సత్యం ఎందుకు పడిపోయింది, ఎవరెవరు చేశారు, వాళ్ళు ఎవరెవరు కలిసి ఉంటారు, దీని మీద మీరు వారాలు, నెలలు, సంవత్సరాలు ఎంత టైం వేస్ట్ చేసుకుని అది మీకు టైం వేస్ట్. దానివల్ల మీకు ఇంకా డిమోటివేట్ అయ్యే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు నెగిటివ్ విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు మీరు నెగిటివ్ అయిపోతారని గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ విషయాలే ఆలోచిస్తున్నప్పుడు తినగ వేమ తీయ తినగా అన్నట్టుగా ఎప్పటికో వస్తారు, మీరు ఆ పాత్రలోకి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇచ్చేది, మీకు జీవితంలో మీరు పెట్టిన కంపెనీ పడిపోవచ్చు, మీ ఫ్యామిలీలో డిజాస్టర్స్ జరగకూడక జరిగితే జరగవచ్చు, మన ఆరోగ్యమే ఫెయిల్ అవచ్చు, ఎవరికి తెలుసండి 1 సెకండ్. ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమవుతుంది ఎవరు చెప్పగలరు, ఎవరికైనా. సో అందుకని మీరు దేనికైనా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేను చెప్పే సింపుల్ ఇంకేంటంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. ఓకే, మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా ఆల్వేస్ హ్యావ్ యువర్ బ్యాకప్ ప్లాన్. ఒకవేళ ఇది పడిపోతే
దాని గురించి మరీ ఎక్కువ ఒక్కర్లా ఏం చేయాలి, కనీసం 1 or 2 ఆప్షన్ దేనికైనా. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను, ట్రాఫిక్ కరెక్ట్గా 45 minutesలో ట్రైన్ బయలుదేరబోతుంది, నేను ఇప్పుడు బయలుదేరాను కట్రియాలో, మామూలుగా అయితే 30 minutesలో వెళ్తాను. ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి, 45 minutes టైం ఉంది, ఎక్కడో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, నేను మిస్ అవ్వచ్చు. ఒకవేళ మిస్ అయితే నేను బస్సులో వెళ్ళాలి, ఏమేమి వెళ్ళాలి, 1-2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళాక మీకు తెలిసిపోతే మీరు అంతగా కృషించి నశించిపోరు. ఓకే సరే, దానికి ప్రిపేర్ అయి ఉన్నాం కదా, ఆ ఆప్షన్స్ అనేది ఎప్పుడు ఉండాలి. అది మీరేంటి నెగిటివ్ థింకింగ్ కాదు, అది పాజిటివ్ థింకింగ్లో ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి విషయాలు చెప్పాలంటే. సో ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. ఈ రెండు చిన్నగా మీకు సమాధానం చెప్పాలంటే నేను తర్వాత దాని గురించి మళ్ళీ కృష్ణారెడ్డి మనం వెంకటరెడ్డి గారు. రాబో కాలంలో ఒక ఐటీ రంగం కాకుండా వేరే ఇంకా ఏమేమి డెవలప్ అయ్యి ఉన్నాయి? ఐటీ రంగం కాకుండా భారతదేశంలో ఇప్పుడు మీకు ఒక విషయం తెలిసే ఉంటుంది, చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకప్పుడు మన ప్రపంచంలో కానీ మన భారతదేశంలో కానీ ఉన్న కంపెనీలు ఏంటి అని అడిగితే, అవునండి ఇది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి, ఇది ఒక టెలికమ్యూనికేషన్స్ కంపెనీ అండి, ఇవన్నీ రిటైల్ కంపెనీస్ అండి, ఇవి ఐటీ కంపెనీలు అండి, ఇట్లా ప్రతి దానికి ఇది బ్యాంకు, ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ, ఇది ఇన్సూరెన్స్ కంపెనీ, దాని పేరు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది బ్యాంకింగ్, ఇది ఐసిఐసిఐ బ్యాంకు అని స్పష్టంగా బౌండరీస్ ఉండేవి అని చెప్తున్నాను నేను ధైర్యం చేసి ఇప్పుడే. అట్లా బౌండరీస్ లాగా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇది బ్యాంకింగ్ కంపెనీ, ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. ఇప్పుడు ఏమైంది, ఇందాకే చెప్పినట్టు మనం ఎవరో బ్యాంకులకు వెళ్ళట్లేదు, బ్యాంకులే మన దగ్గరికి వస్తున్నాయి మన మొబైల్ రూపంలో అంత మొత్తం. అలాంటప్పుడు బ్యాంక్ అనే వ్యవస్థ ఎలా రన్ అవుతుంది అంటే టెక్నాలజీతో రన్ అవుతుంది. బ్యాంక్ ఏదన్నా బిజినెస్కి ఏముంటుంది, ఒక కస్టమర్ కావాలి, ఒక ఇన్వెస్టర్ కావాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కావాలి. ఈ ముగ్గురు ప్రతి కంపెనీలో కావాలి కదా. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ ఇండస్ట్రీ తీసుకున్నా ఆ ఇండస్ట్రీని పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉండాలి, బిజినెస్ ఇచ్చే కస్టమర్లు ఉండాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఉండాలి. ఈ ముగ్గురు అయితే కంపల్సరీ కదా. ఈ ముగ్గురు ఉపయోగించుకొని మీరు కొన్ని సొల్యూషన్స్ ఇస్తున్నారు. బ్యాంక్ అనే దాంట్లో బ్యాంక్ సర్వీసులు ఇస్తున్నారు, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇస్తారు, లోన్స్ ఇస్తారు, హౌసింగ్ లోన్స్ ఇస్తారు, అది మీరు చేస్తున్న పని. ఇంకెవడో ఉన్నాడు మ్యానుఫ్యాక్చరింగ్, ఏదో ఒక వాడు తయారు చేస్తున్నాడు, అమ్ముతున్నాడు, వాడికి కస్టమర్స్ కావాలి, వాడికి ఇన్వెస్టర్స్ కావాలి, తయారు చేసే మనుషులు కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ వల్ల ఈ బౌండరీ లైన్స్ వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ ఫెయింట్ అయిపోతున్నాయి, ఫస్ట్ డాటెడ్ లైన్స్ అయిపోయినాయి, ఫెయింట్ అయిపోయినాయి. ఇప్పుడు లేదు, ఎవడు ధైర్యం చేసి మాది బ్యాంకింగ్ అని చెప్పట్లే, నేను బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి అని చెప్తున్నాడు. ఎందుకంటే వాడికి మొత్తం చేయాల్సిందంతా ఏం చేయాలో మొత్తం అన్ని ఒక ఎల్ఐసి పాలసీ ఎవడైతే ఇస్తాడో ఆ బ్యాంకులోనే ఇంకో కౌంటర్ పెట్టచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తే ఏం కావాలి వాడికి, ఇంకో 3 మనుషులను పెట్టుకుంటాడు, కంప్యూటర్ పెట్టుకుంటాడు, సాఫ్ట్వేర్ ఉంది, అయిపోయింది. సో దీనివల్ల ఈ బౌండరీ లైన్స్ అన్నీ కూడా డాటెడ్ లైన్స్, ఫెయింట్ లైన్స్ అయిపోయి ఇంకా 5 ఏళ్ల తర్వాత మనం అట్లా డిఫైన్ చేసుకోం మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అని కదా. కంపెనీ ఏ కంపెనీ అండి, మీరు ఏ తరహా కంపెనీ అంటే ఏదో కొత్త క్వశ్చన్ లాగా ఇందాక అనుకునే వాట్సాప్ అంటే ఏంటని 5 ఏళ్ల క్రితం అడిగితే ఎట్లా ఉంటుందో ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. అందుకని ఎక్కడున్నా ఏం చేసుకున్నా లెర్న్ ఎనీథింగ్ దట్ కమ్స్ న్యూ. ఈ మధ్య నన్ను ఒక మీడియా వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు, ఇంకా లాస్ట్ దాంతో ముగిస్తాను దీన్ని. నేను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఒక 3 ఏళ్ళు ఉన్నాను, అనేక రోల్స్ ప్లే చేస్తాను, హెచ్ఆర్ హెడ్ కింద, డెలివరీ హెడ్ కింద, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కింద ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళకి మీడియా వాళ్ళకి ఏం పని పట్టడం ఉంటుంది కదా, వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వాళ్ళు మర్నాడు పేపర్లో ఏం రాసుకుందామా అని రాస్తుంటారు. అట్లా పెట్టినప్పుడు వీళ్ళు ఏమడిగారంటే, ఏమంటే ఇప్పుడు బాగుందండి, ఏదో C అన్నారు, C+ అన్నారు, ప్లస్ అన్నారు, ఏవో జరుగుతున్నాయి కదా, 2 ఏళ్ల తర్వాత మీ కంపెనీ ఎటువంటి టెక్నాలజీస్లో మీకు రెవెన్యూ రావచ్చు? ఓకే, ఒకప్పుడు మేమేం చెప్తున్నామంటే టెక్నాలజీ మారిపోతుందండి, ప్రతి 5 ఏళ్ళకి మారిపోతుందని చెప్పాం. నేనే చెప్పాను ప్రతి 5 ఏళ్ళకి, ప్రతి 3 ఏళ్ళకి మారిపోతుందని చెప్పాను, ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మారిపోతుందని చెప్పాను. మనంతా కూడా విన్నాము, చూసాం, మన పిల్లలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు రకరకాలు చేసుకోవడం కూడా మనం చూసాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మీకు సంవత్సరానికి 28,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కదా మీ కంపెనీలో. ఈ 28,000 కోట్ల ఆదాయంలో 50%, ఒక 14,000 కోట్ల ఆదాయం 2 ఏళ్ల తర్వాత ఎటువంటి టెక్నాలజీస్ రావచ్చని మీరు అనుకుంటున్నారు? అది ప్రశ్న. వాళ్ళ దృష్టిలో మంచి ప్రశ్న అది. తెలుసుకుందాం, రాసుకుందాం, పక్కన ఈ టెక్నాలజీస్ బెటర్, మీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోండి అని. నిజంగా నేను ఒక 30 seconds నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి నేను ఆన్సర్ చేయలేనండి. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత మా కంపెనీ ఏ టెక్నాలజీస్లో పనిచేస్తుందో అనిపించే ఆ టెక్నాలజీల పేర్లు కూడా ఇంకా పుట్టి ఉండలేదు. ఇంకా ఎక్కడో రీసెర్చ్ ల్యాబ్స్లో ఉన్నాయి 2 ఏళ్ల తర్వాత, అదేదో 20 ఏళ్ల తర్వాత కాదు, 2 ఏళ్ల తర్వాత. సో అందుకని మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఏ టెక్నాలజీస్ వస్తే ఆ టెక్నాలజీలో నేర్పగలిగే ట్రైనింగ్ డిపార్ట్మెంట్స్, నేర్చుకోగలిగినటువంటి ఎంప్లాయీస్ మాకు ఉన్నారు. అది ఉన్నంత వరకు నేను భయపడక్కర్లేదని చెప్పాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూర్తి గారు ఎంత మంచి వ్యక్తి అని నేను చెప్పింది ఇంట్రడక్షన్ చాలా తక్కువ అని మీకు అర్థమైంది కదా.
ఎల్లుండి లేదు, ఎల్లుండి ఇవాళ వచ్చారు సార్. ఎల్లుండి 2 సార్లు ఉంది, అయితే మంచిది. చాయిస్ ఇచ్చాను. నేను చూడలేదు, ఏదైనా భరద్వాజ్ మిస్టేక్ చేస్తుంటాడు, ప్రింటింగ్ మిస్టేక్. కానీ ఎనీహౌ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈస్ దట్ ఇంత మంచి వ్యక్తి, అంత బిజీ వ్యక్తి, అవుట్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్ ఆయన ఈ టైంకి వచ్చి ఇంతసేపు మనతో స్పెండ్ చేయడం, ఐ థింక్ పాఠశాల పార్టిసిపెంట్స్ అందరూ నేను చేసుకున్న అదృష్టం అని నేను భావిస్తున్నాను. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ అప్రిషియేట్. ఐ రిక్వెస్ట్ శివరంజన్ రెడ్డి, ప్రాజెక్ట్ చైర్మన్, అండ్ అలాంగ్ విత్ సుశీల్, ప్రెసిడెంట్, టు కమ్ ఫార్వర్డ్ అండ్ దెన్ ప్రజెంట్ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్. ఇవన్నీ ఎందుకంటే ఈ జేసీస్కి ఇదొక మాయరోగం ఉంటుందండి, మాకు ఇది చూపించుకోవడాలు అలవాటు అనమాట. అందుకని గంప ప్లీజ్ కమ్. గంప నాగేశ్వరరావు గారిని కూడా రమ్మట్ల, మనోహర్ గారు కూడా రండి. మా అదృష్టం సార్. ఎక్కడ చూడాలి అనే కెమెరాలు మీరు చెప్పినట్టే ఏ టెక్నాలజీ వస్తుందో తెలియదన్నట్టు ఏ కెమెరా తీస్తాడో మాకు తెలియదు ఇట్లా ఆర్టిస్టులకి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్లేస్ దగ్గరికి వచ్చి నించున్నాం.